బాలాజీ గార్డెన్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా ఒక అనుమానాస్పదమైన వ్యక్తి కనపడ్డాడు. అతన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ను చెక్ చేయగా అందులోపల ఎండు గంజాయి ఉంది. వెంటనే పంచుల సమక్షం లోపల అట్టి ఎండు గంజాయిని సీజ్ చేయడం అన్నది. దాని యొక్క విలువ సుమారు 10 కిలోల ఎండు గంజాయి. దాని యొక్క విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుంది. అతన్ని విచారించగా తన పేరు బరుణ బరాడ్, 20 సంవత్సరాలు, ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి, గంజాం జిల్లా ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను సూరత్ లోపల కూలి పని చేస్తాడు. అక్కడ డబ్బులు జీతం సరిపోలేదనే ఉద్దేశంతో ఇక్కడ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతుండేవాడు. గతంలో కూడా ఆ విధంగా అమ్మేవాడు. అదే ప్రకారంగా ఈరోజు కూడా ఒక గోపాల్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర ఒక 10 కిలోల గాంజా తీసుకొని కోనార్క్ ట్రైన్లో ఒరిస్సాలో ట్రైన్ ఎక్కి మనం ఇటు నుంచి వెళ్ళి సూరత్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ట్రైన్లో పోలీసులను చూసి భయపడి మహాబాద్లో దిగి అతను వయా తొర్రూరు వరంగల్ వైపు వెళ్తుండగా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నటువంటి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి వెళ్ళి ఒక 10 కిలోల ఎండు గాంజా, దాని విలువ సుమారు 5 లక్షలు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. A1 ప్రజెంట్ మా దగ్గర ఉన్నాడు. A2 ముత్తయ్య గోపాల్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. ఈ ఎండు గంజాను 10 కిలోల ఎండు గంజాను పట్టుకున్నటువంటి కేసులో ప్రతిభ కనబరిచినటువంటి రూరల్ సిఐ నన్ను మరియు రూరల్ ఎస్ఐ దీపిక, తర్వాత వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సార్ అభినందించడం జరిగింది.